600 mm డయా ఎంఎస్ పైప్ లైన్ ని నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పలుమార్లు ప్రజలు మరియు వార్డు కౌన్సిలర్, తర్వాత చైర్పర్సన్ గారు, తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు మన అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించి లాస్ట్ 4 months బ్యాక్ వీటికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ని కౌన్సిల్ కి దృష్టికి తీసుకెళ్లాము. అక్కడ అప్రూవల్ ఇచ్చారు. వీటిని దాదాపు 35 లక్షలతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మనకి పంపింగ్ మెయిన్ లో ప్రతిరోజు 3 నుంచి 4 ఇంచుల నీళ్లు 24 hours వేస్ట్ అవుతున్నాయి. గౌరవ చైర్పర్సన్ గారు, తర్వాత ఎమ్మెల్యే గారి సపోర్ట్ తో దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి చైర్పర్సన్ గారికి, ఎమ్మెల్యే గారికి మా ధన్యవాదాలు. గుమ్నూరు జయరామన్న ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేము ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడ సిఐటి కాలనీలోన. గతంలో ఎన్నోసార్లు మేము పాలకుల దృష్టికి తీసుకుపోయాము. 3 సంవత్సరాలు దాదాపు 4 ఇంచులతోటి నీళ్లు వేస్టేజ్ గా పోయేవి. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అన్న మాకు ఈ పని కావాలని చెప్పిన తర్వాత ఇమీడియట్లీ ఈ ప్రజలు ఇక్కడ పడుతున్నట్టు ఇబ్బందిని ఆయన గమనించి తక్షణమే మాకు ఈ పైప్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. అయిన తర్వాత ఈ వర్క్ వెంటనే ఇమీడియట్లీ స్టార్ట్ చేసి మున్సిపాలిటీ సిబ్బంది వారు అయితేనేమి, మీడియా గారు అయితేనేమి, కమిషనర్ సార్ అయితేనేమి అందరూ మాకు సహకరించి వర్క్ ఇమీడియట్లీ చేసినారు. రాత్రి పొగలు అనుకున్నట్లు చేశారు. నెల చేయాల్సిన వ్యవధిలో పని కేవలం 10 రోజుల లోపల చేసి చూపించడం జరిగింది. లేకుంటే గనా గుండకల్లు పాపులేషన్ 2 లక్షల మంది వాటర్ ఇదే పైప్ లైన్ మీద రోజు తాగేవాళ్ళు. అట్లా టైంలో 4 రోజులే 3 రోజులే తీసుకొని నీళ్లు పైప్ లైన్ వెంటనే ఇమీడియట్లీ వర్క్ చేసి నారాయణ సామన్న గారికి మరియు బండారానందన్న గారికి మరియు చైర్పర్సన్ భవన్ అక్క గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. రాత్రి పొగులు వర్క్ చేయించినటువంటి గోపాల్ గారు కాంట్రాక్టర్, కానీ ఆ కాంట్రాక్టే ఈ కరెక్ట్ అయిన పని వేస్తాడు అని ఆయనకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన తప్ప వేరే వాళ్ళు చేయలేరు, అంత కష్టం ఉంది ఈ వర్క్. ఆర్సీసీ పైప్ లైన్ కాదు ఇది, 100 MS పైప్ లైన్ కనుక ఎక్కడో వైజాగ్ నుంచి వర్కర్లను తోలుకొని వచ్చి ఫాస్ట్ రోజుకి 15 మంది 20 మంది దాకా వర్కర్లను పెట్టి పని చేయించడం జరిగింది. మేమైతే లైవ్ ఉండి చూసి ఎమ్మెల్యే గారికి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చి సార్ ఇట్లా జరుగుతుందని చెప్పుకుంటే దగ్గరుండి పని చేయించాం.